అవన్నీ కొంచెం ముందు జరపాలా అధ్యక్ష ఇది కొద్దిగా వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు మనకు కాదు వాళ్ళకి ఇచ్చే ఒక ఫోటో తీసుకోవాలి ఇక రఘు ఇట్రా రఘు ఇట్రా నేను ఒకటి చూస్తే మీరు ఒకటి ఓకేనా ఇగో గుర్తు చేస్తే ప్రింట్ చేస్తలేరు కదా దయచేసి సెల్లు సైలెంట్ పెట్టుకోరి సెల్ సైలెంట్లా ఆడ ఆఫ్ చేయి తల్లి ఆడ ఆఫ్ చేయి దయచేసి ఎవరు మాట్లాడద్దు సెల్లు సైలెంట్ పెట్టుకోరి ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు గార్గే గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకత్వంలో आज से आज जोड़ो కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో భాగంగా నిన్న వర్ధన్నపేట నియోజకవర్గము ఈరోజు స్టేషన్ కనుపురం నియోజకవర్గానికి జబర్గోట నుండి స్టేషన్ కనుపురం వరకు రేవంత్ రెడ్డి గారు రైతు కూలీల విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ప్రజల కష్టాలను తెలుసుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయిన్లు అవన్నీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధమైన సేవలు అందించిండ్రు గుర్తు చేస్తూ आज से आज जोड़े కార్యక్రమం భారతదేశం మొత్తంలో నడుస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ముఖ్యంగా స్థానిక విషయాలను మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇది దళిత నియోజకవర్గం అన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ దళిత నియోజకవర్గంలో ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు
ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్నారు. మరి ముఖ్య స్థానంలో ఉంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా దళితులు కోరుకునేది ఏంది? బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఇంట్లో విద్యావకాశాలు ఉండాలని కోరుకున్నాం. ఆ శాఖే ఇక్కడ ఉన్నదని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. అలాంటప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజీ ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వైద్యశాఖ మంత్రి చేసినాడు. వైద్యశాఖ మంత్రి చేస్తే మరి వైద్యశాఖ మంత్రి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక కడియం సిఆర్ గారు ఈ నియోజకవర్గంలో నేను పాక అంటాడు, రాజయ్య గారు నేను ఈ పాక అంటాడు. వాళ్ళు ఇద్దరు కొట్లాట చూసి ప్రజలు పిచ్చోళ్ళు కావాలి. అంతా తోడు దొంగలు, అంతా పంచుకునే పార్టీలు. మీ అందరికీ తెలిసిన విషయమే. మేము నీళ్లు తెచ్చినామని చెప్తున్నారు, కొంచెం సిగ్గన్నా ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాజెక్టు తీసుకొచ్చినామా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ప్రాజెక్టు వచ్చిందా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు రిజర్వాయర్ తీసుకొస్తే, చెన్నూరు రిజర్వాయర్ అంటే మన ఉప్పుగల్లో 350 కోట్లను తీసుకొస్తే ఈరోజు దాన్ని 750 కోట్ల రూపాయలకు రీఎస్టిమేట్ చేసిండ్రు. అది పని చేయడం కోసం కాదు, అది 250 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకోవడం కోసమే. నేను అడుగుతా ఉన్నా, 350 గౌడ కుటుంబాలు అక్కడ ఉన్నారు. అక్కడ 350 శీర్కలు ఉన్నాయి. అక్కడ నీళ్లు మునిగి రావడం వల్ల గౌడ కులానికి చెట్లన్నీ పోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. నెల రోజులు ధర్నా చేసిండ్రు అక్కడ గౌడ కులస్తులు. మా ఉపాధి కోల్పోయినాం, మా ఇంటికో ఉద్యోగం రావాలి, మాకు నష్టపరిహారం కావాలి, ఇక్కడ మిగులు భూమి ఉంది, అందులో 20 ఎకరాల భూమి కావాలన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండ్రు, కడియం సిఆర్ గారు హామీ ఇచ్చిండ్రు. మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదొక్కటే కాదు, ఇంకా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇవాళ జనగామలో ప్రెస్ మీట్ పెట్టిండు. నేను అవినీతికి పాల్పడితే నేను దేనికైనా సిద్ధమని చెప్పిండు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇక్కడనే అందరు పత్రికలు అన్నాడు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే. 50% రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తే ఇవాళ మహిళలు ఉద్యోగం చేయాలని, మహిళలు రాజకీయాలకు రావాలని, మహిళ కనుక రాజకీయాలకు వస్తే ఉద్యోగం చేస్తే రాష్ట్రం, ఊరు, గ్రామం, జిల్లా, దేశం బాగుపడుతుందని నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే మీ అందరి పత్రికలలో చూశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక మహిళను పట్టుకొని, ఒక ఉద్యోగస్తురాలు పట్టుకొని, ఒక ఎంపీడీఓ పట్టుకొని, అమ్మా నువ్వు బాగా ఊపుకుంటూ తిరుగుతాను అంటున్నారు. ఇక మరి డాక్టర్ రాజయ్య గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. రోజుకో వాట్సాప్ గ్రూప్లో వస్తూ ఉన్నది. మేమైతే కాదు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటాను, మేమైతే వేయలేదు, మాకు సంబంధమే లేదు. మీ అందరికి తెలిసిన విషయమే. అది నాకు కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయ్యా మరి దళితుల నియోజకవర్గం, మరి దళితుల మీద ఈ ప్రభుత్వానికి బాగా ప్రేమ ఉన్నదని చెప్తా ఉన్నారు. బాగా ప్రేమ ఉంటే దళిత బంధు రాకముందుకే
10 లక్షల రూపాయలు ఇవ్వక ముందుకే మీకు 3 లక్షల రూపాయలు ఎట్లా చేరుతానో ఎక్కడికి పోతానో చెప్పాల్సిన అవసరం ఉన్నది. 10 లక్షల రూపాయల వాళ్ళకు కారు ఇస్తారో, ట్రాక్టర్ ఇస్తారో, లేకపోతే ఆటో ఇస్తారో, ముందుగానే 3 లక్షల రూపాయలు పాపం 10 లక్షలు వస్తాయని చెప్పి మిత్తికి తెచ్చుకుంటాడు. 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే గుంట 2 గుంటల భూమి అమ్ముకుంటా ఉన్నాడు. ఇది సంగతి. కాబట్టి దయచేసి పుస్తలు కూడా అమ్ముకొని, ఒక ఇద్దరైతే పుస్తతాడు పుస్తలు అమ్ముకొని 3 లక్షలు ఇచ్చిండు. ఇక రేపచ్చే మాపచ్చే వాళ్ళకి దళిత బంధువులు దేవుడు కానీ 3 లక్షలకు వాళ్ళకి ముట్టాయి. సీఎం గారు వాళ్ళకు దళిత బంధు ఎందుకు పెట్టిండో తెలుసా? ఎలక్షన్ల కోసం ఖర్చులు వసూలు చేసుకోమని పెట్టింది తప్ప దళితులకు న్యాయం చేసే అనుకోవడం కాదు. దళితులకు న్యాయం చేయాలనుకుంటే నువ్వు ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇస్తే ఇలా దళితులకు న్యాయం చేసినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మిగులు భూములను, బంజరు భూములను పంచిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీకు చిత్తశుద్ధి లేదు దళితుల మీద. దళితులకు గుడిసెలకు పీకేసి అందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర మాకుంది. ఎలక్షన్లప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నావు. అయ్యత్తే కోడలత్తే ఎట్లా పండాలని ఎడక మాట్లాడినావు. కోన్ని కోసుకో, గొర్రెం కోసుకో, కళ్ళు దాగని చెప్పినావు. గిన్ని మాట చెప్పినావు. తుపాకి వెంకట్రావు అని ముచ్చట్లన్నీ చెప్పినావు. మరి ఇంప్లిమెంటేషన్ చేసినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడనో 20-30 కట్టిండ్లు కట్టి కోడిని ఏలాడదీసి ఇక దాన్ని చూసుకుంటా తిన్నట్టు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. దయచేసి ఇంటికో ఉద్యోగం అంటే పాపం యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు, డాక్టర్లు చదువుకున్న వాళ్ళంతా నాయన నువ్వు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు. ఒక్కసారి నువ్వు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నాకు ఉద్యోగం వస్తానికి కాళ్ళేళ్ళ బట్టి నీకు ఓట్లేస్తే ఇలా ఇంటికో ఉద్యోగం లేదు కదా. మీ అందరికి తెలిసిన విషయమే. టెంపరవరీ ఉద్యోగస్తులకు కూడా, అది సిపాయి ఉద్యోగస్తులకు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ సంగతి తెలిసిన మీరు దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, నువ్వు డాక్టర్ వృత్తి చేసి ఈ గ్రామాలలో, ఈ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని డబ్బులు ఆరోగ్యశ్రీ పథకం పేరు మీద వసూలు చేసుకున్నావు, ఎంతమందికి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక దొంగల మూట. మీ అందరికి తెలిసిన విషయమే. దళిత బంధు పేరు మీద ఆ విధంగా చేసిండు, 3 ఎకరాల పేరు మీద ఆ విధంగా పోషించిండు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని ఆ విధంగా వచ్చిండు, నిరుద్యోగ బంధు ఎవరికైనా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేసినావని మళ్ళీ ఓట్లు అడిగే హక్కు నీకు ఉన్నది. ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను ఇప్పటి నుంచి మొదలు పెడితే రేపటిదాకా చెప్పకుండా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు బాగుండాలని చెప్పి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గరీబ్ హఠావో నినాదంతో గుడిసెలన్నీ బీకేసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర మాది కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అదే కాదు, రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం జరిగితే అదే సంవత్సరం పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకు లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రైతులకు, సామాన్య ప్రజలకు సావే శరణమవుతుందని చెప్పి కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ చేయించడం. కరోనా వస్తే ధర్నాలు, రాస్తారోకోలు చేసి కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చమని అడిగినాం. ఒక్కసారి కూడా దాన్ని చేర్చలేదు. ఇలాంటి పరిస్థితి. ఆదాయం పెంచుకోవడం కోసం సామాన్య ప్రజల మీద బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో లేని విధంగా లిక్కర్ తయారు చేసి మన రాష్ట్రంలో నెంబర్ 1 లిక్కర్ అమ్మకం జరుగుతోంది. ఆ లిక్కర్తోని సామాన్య రైతులు, రైతు కూలీలు వాళ్ళందరూ నేను పింఛనిచ్చినా అని చెప్తా ఉన్నావు. నీవు పింఛనిచ్చిన పైసలు అవి ఎక్కడికి పోతాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆడు బెల్ట్ షాపులో ఆ కార్డు ఇచ్చేసి ఆ బెల్ట్ షాపులనే నెలసరి నువ్వు వసూలు చేసుకోమని చెప్తా ఉన్నారు.
ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు పింఛను నువ్వు స్టార్ట్ చేసినావా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పింఛన్ హోల్డర్ చచ్చిపోతే ఇంకో పింఛన్ హోల్డర్ చూసుకుంటూ కూర్చునేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రైతులకు ఇలా గ్యాస్ ధర 400 రూపాయలకి ఇచ్చినాం, ఇవాళ 1100 ఉన్నది. ఇలా ఫర్టిలైజర్ ధర మీరు అందరూ తెలిసిన విషయమే. రైతులకు పండించిన గిట్టుబాటు ధర మేము ఐకేపీ సెంటర్ల ద్వారా పిఎస్ఎస్ల ద్వారా అందుబాటులో ఉన్న చరిత్ర మాకున్నది. కాబట్టి మేము ఇవన్నీ ఒకటే చెప్తా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్ అయినా, ఇలా రాజయ్య గారైనా, ఇలా శ్రీగారైనా ఇలా ప్రెస్ మీట్లో మా రేవంత్ రెడ్డి గారు గురించి మాట్లాడినావు. బిడ్డ, నీకు రేవంత్ రెడ్డి గురించి నీకు తక్కువ తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాపం నమ్ముతాడు, మోసపోతాడు అనుకుంటున్నావు. నువ్వు నమ్మించి మోసం చేసే అలవాటు నీ అందరు తెలిసిన విషయమే. మా రేవంత్ రెడ్డిని పట్టించినట్టు కాదు. మా రేవంత్ రెడ్డి నీ ఛార్జ్షీట్ మీద రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. నీ అవినీతి మీద ఎంక్వైరీ ఎప్పుడు పెట్టిస్తావో నీకే ఇష్టం ఇచ్చినప్పుడు డేట్ పెట్టు. ఆ డేటుకు నీకు రేవంత్ రెడ్డి అవసరం లేదు. జంగారాఘవరెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు. నీకు జనగామలో నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు. కోర్టు కాడ కూర్చుందామా, లేకపోతే ఎల్ఐసి కాడ కూర్చుందామా, పోలీస్ స్టేషన్ ముంగడ కూర్చుందామా? నువ్వు 5గురిని తెచ్చుకో, నేను 5గురిని తెచ్చుకుంటా. నువ్వు అవినీతి నేను సర్వే నెంబర్లతో సహా నేను నిరూపిస్తా. నీ కమిషన్లను ఏ వర్కులో ఎంత కమిషన్ తీసుకున్నావో రూపాయి పైసాతో సహా నేను నిరూపిస్తా. నువ్వు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజలారా, రైతులారా, రైతు కూలీలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పుడు కనుక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి మీద 5 లక్షల రూపాయల అప్పు చేయబడ్డది. మళ్ళీ అధికారంలోకి వస్తే 20 లక్షల రూపాయల మన పిల్లకు పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు చేయబడుతుంది. కాబట్టి మన అతలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తూ ఉంటే, విద్యార్థులు చనిపోతూ ఉంటే సోనియా గాంధీ గారి దయ వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మనం కాపాడుకున్నాం. మనం తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అట్టడుగు సామాజిక వర్గం కోసం తెలంగాణ కోరుకున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ ఒక దొరల తెలంగాణ, ఒక గడిల తెలంగాణ, ఒక ఎలవ దొరలకు కోసమే తెలంగాణ వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. వచ్చిన తెలంగాణను కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఉదాహరణకు ఒక చెప్తా ఉన్నా, దొరల పరిపాలన ఎట్లా ఉందా, దొరలు ఏం చేస్తారో విభజించి పాలిస్తారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎస్సీ ఇలా మన షర్మిలక్క కానీ, ఈ విధంగా ఎంఆర్పి మాదిగ కానీ, అదేవిధంగా ప్రవీణ్ కానీ, మందకిష్ట మాదిగ కానీ, దయచేసి మన కులాల మధ్య, మతాల మధ్య మనల్ని విడదీసి పాలిస్తూ ఉన్నారు. మనల్ని విడదీస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పోతే మేము అధికారకు రావచ్చని కుట్ర బంతా ఉన్నారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తాన్నా, మీరు విభజన జరగండి. అందరం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది పేదల పార్టీ. మనం అందరం ఒక్కటయ్యి ఈ దొరల పార్టీని, ఈ గడిల దొరల పార్టీని కూలగొడదామని చెప్పి అందరూ ఏకం కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్య, రైతు కూలీల సమస్య, ఉద్యోగస్తుల సమస్య, నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది. నిజమైన తెలంగాణ అప్పుడు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, దయచేసి గ్రామాన ఆశ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. మీరే మాట్లాడిన తర్వాత నేను లోకల్ రాజు ప్రేమ కూడా చెప్తారు. మీడియా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి హాస్య ప్రోగ్రాంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు
పాదయాత్ర మొదలుపెట్టి మొదటిగా మహబూబాద్ పార్లమెంట్ కంప్లీట్ చేసుకొని రెండవదిగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది 3వ కాన్స్టిట్యున్సీగా మన ఊరికి వచ్చాడు. దీని సందర్భంగా ఎక్కడెక్కడ అంటే ఏ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే చేసే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఛార్జ్షీట్ తీసింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నాడు పబ్లికే తెలవడం కాదు, మరి మీడియా వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ ఛార్జ్షీట్ మొదలుపెట్టినాము. అంతేకాకుండా పాదయాత్రలో మరి అనేక విషయాలు పాదయాత్ర మరి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ప్రతి గ్రామంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నారు పబ్లిక్ నుంచి. చాలా సమస్యలు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండే, తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి హామీలు మళ్ళీ మర్చిపోయారు ఇచ్చినాయి అనే ఉద్దేశం మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు వివరించడం జరుగుతుంది. కొన్ని ప్లేస్లలో చూస్తుంటే మరి ఇప్పుడు ఇందాక ఒక ఉప్పులుగాళ్ళు దాటుకుంటూ వస్తుంటే బీఈడీ చదివిన అమ్మాయి చెప్పుల దుకాణం పెట్టుకొని కూర్చుంది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంఈడి బీఈడి చేశారు, ఇద్దరు చెప్పుల దుకాణం నడుపుకుంటున్నారు. మరి ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ప్రజలను మోసం చేసి ముఖ్యంగా విద్యార్థులను మోసం చేసి ఈరోజు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వకుండా పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ప్రతి సమస్యను, నీటి సమస్యను, కరెంటు సమస్యను, కరెంటు రెప్పపాటున కరెంటు పోకుండా చూస్తారని చెప్పి మరి కరెంటు బిల్లులు ఫ్రీ కరెంటు ఇస్తారని రైతులకు చెప్పి ఇప్పుడు ఇంటి కరెంటు బిల్లులు పెంచి ఆ విధంగా వసూలు చేయడం జరుగుతుంది. అట్లాంటి ప్రతి సమస్యను కూడా తెలుసుకుంటూ మరి గన్పూర్కి వచ్చే వరకు రాజయ్య గారి మీద ఛార్జ్షీట్ ఒకటి పెట్టారు. ఈ ఛార్జ్షీట్లో ఉన్నాయని మేము చెప్పడం కాదు, రోజు వాట్సాప్లో వస్తున్న విషయాలే, మనం అందరంకు తెలిసిన విషయాలు. ఎందుకంటే గత 3 సార్లు గెలిచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలు పోస్టులు అనుభవించి మంత్రి పదవులు అనుభవించి ఈరోజు స్టేషన్ గన్పూరు ఇంత అభివృద్ధికి నోచుకోలేకుండా ఉందంటే కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక్క డిగ్రీ కాలేజీ కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి మరి స్టేషన్ గన్పూర్కు ఉంది. అలాగే మరి వైద్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రాజయ్య గారు ఉండి 100 పడకల ఆసుపత్రి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి మరి ఇక్కడున్న స్టేషన్ గన్పూర్ ప్రజలు ఒకసారి గమనించాలి. టీఆర్ఎస్ చెప్పింది కూడా ఏది చేయకుండా ప్రతి ఒక్కటి ఎలక్షన్స్కి వచ్చే వరకు మరి ఒక రకంగా చెప్పి ఎలక్షన్ల తర్వాత అన్నీ మరుస్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే పేరు నమోదు చేసుకోవాలంటే కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి పుట్టి స్టేషన్ గన్పూర్లో మాత్రమే ఉంది. అది ఇంత అవినీతిపరుడైన ఎమ్మెల్యేను మనం ఎక్కడ చూడలేదు. మా దగ్గర చేశారు. ఏ పనైనా ఏ పథకమైనా 30% కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ముఖ్యంగా ఈయన మీద వచ్చిన అవినీతి రాసలీలల రాజయ్య టైటిల్. ఒక ఆయన అధికారం కోసము బాధపడుతుంటే ఇంకొక ఆయన మీరే టైటిల్ పెట్టి పంపించారు. కాబట్టి ఇక్కడున్న అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు మహిళల పట్ల ఎలాంటి అసభ్యకరమైన మరి ప్రవర్తన చేస్తుండో మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా మహిళలు ఎమ్మెల్యేలను కలిసి రావాలంటే భయపడుతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేతో ఫోటో దిగాలంటే భయపడుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగా మరి పక్కనున్న మంత్రి కూడా మీకు తెలుసు దయాకర్ రావు గారిది రీసెంట్గా ఎమ్మెల్యేలు అంటే ఆడోళ్ళు అంటే ఒక రకమైన నీచ మనసు వాళ్ళతో కలిగి ఉన్నది. మంచి ఉద్యోగస్తులు ఉండే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఎంత పరిస్థితిలో ఉన్నా ఒక మహిళ బయటకు వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఉద్దేశంలో ఎంతో నీచంగా చూస్తున్న పరిస్థితి. దాన్ని బట్టి మరి మహిళలు రాజకీయంగా రావాలంటే ఈరోజు భయం ఉన్నది, ఉద్యోగాలు చేయాలంటే భయం ఉన్నది. మరి ఎక్కడో కాదు ఎన్నో గవర్నమెంట్ పథకాలు పెట్టినా ఎన్నో తీసుకొచ్చినా కానీ ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడున్న రాజయ్య విషయంలో మరి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే 3 సార్లు గెలిచి అభివృద్ధికి నోచుకోలేని గన్పూర్ను ఈసారి కంపల్సరీగా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రలో దేశం మొత్తము కాంగ్రెస్ వైపు తిరిగింది. అలాగే హాస్యాస్ ప్రోగ్రాంతోని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాలనే కానీ ప్రజలతో మమేకం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఇది 60 రోజుల ప్రోగ్రాంగా మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరం కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటికి వెళ్ళి అందరం కలుసుకోవడం జరుగుతుంది. మరి
ఈరోజు సాయంత్రం జరిగే మీటింగు మీ పక్షాన మళ్ళొకసారి మీ ముందు నేను చెప్తున్నాను. అందరూ వచ్చి మరి ఈ పబ్లిక్ మీటింగ్ను ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారో దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక నిమిషం బాబాయినాక అందరికీ నమస్కారం. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చాలా కాలంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన సంగతి ఇందాక రాఘవరెడ్డి గారు చెప్పి ఉన్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రేయరి గారు కానీ రాజయ్య గారి గురించి అక్క ఇందిరక్క రాఘవరెడ్డి చెప్పిన మాటలను పూర్తిగా ధృవీకరిస్తూ మళ్ళీ చెప్పినయే చెప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు విద్యావంతుడైనటువంటి శ్రీహరిని విద్యాశాఖకి ఇచ్చిన, వైద్య శాఖలో నిష్ణాతుడైనటువంటి రాజయ్యను వైద్యశాఖకి ఇచ్చిన దొందే ఇద్దరు అసమర్థులని ప్రూవ్ చేయబడ్డారు. శాఖలు ఇచ్చి ఏ వృత్తిలో అయితే నైపుణ్యం సంపాదించినా ఆ వృత్తికి న్యాయం చేయలేని అసమర్థులు ఇక గన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం చేసే అర్హత లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్, ప్రజాస్వామ్యాన్ని రచించి పేటెంట్ హక్కు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తూ స్వయం ప్రతిపత్తి సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ను గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నప్పుడు ఈ భారతదేశ సమగ్రతను కాపాడాలని మన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టి ఈరోజు దేశానికి సమగ్రం ఉంచేటువంటి కార్యక్రమం తీసుకొని పోవటం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మరి హాస్యాజోడో కార్యక్రమాన్ని చేయి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేద్దాం, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ వృత్తులు చేసిన వాడికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. 7 సంవత్సరాల క్రితం మంజూరైనటువంటి గన్పూర్ స్టేషన్లో ఫ్లైఓవర్ను ఎందుకు స్థాపించలేకపోయినరు, ఎందుకు మంజూరు చేయించలేకపోయినరు అని నేను అడుగుతా ఉన్నాను. అది నేను ఎంపీ అయినాక ఒక 1 ఇయర్లో దాన్ని స్థాపితం చేశాను, దాన్ని నిర్వహణ తీసుకోవడం జరిగింది. అదే రకంగా మనకున్నటువంటి నేషనల్ హైవే గన్పూర్ నుంచి పాస్ అవుతూ ఉంటే పైన రిజర్వాయరు, ఇటు పక్కనే రైల్వే, అక్కడ ఫ్లైఓవర్ కట్టడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడితే ఈ పెద్ద మనుషులు నాకన్నా ముందు అనేక సంవత్సరాలు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని నేరో డౌన్ చేసి, సర్వీసును నేరో డౌన్ చేసి మంజూరు చేయించలేకపోయినటువంటి దీన స్థితిని ఈరోజు గుర్తిస్తూ ఉన్నాను. అదే రకంగా ఇక్కడ డిగ్రీ కాలేజీ కానీ జూనియర్ కాలేజీలు కానీ ఏర్పాటు చేయలేనటువంటి హీనమైన స్థితిలో ఈ యొక్క ప్రాతినిధ్యం జరిగింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, నేను ప్రత్యేకంగా వారు చేస్తున్నటువంటి అవినీతిని నా నోట చెప్తే కనుక నా నోరు ఖరాబ్ అవుతుందనే మాట నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అవినీతికి పరాకాష్ట, చిల్లర వ్యవహారాలకు పరాకాష్ట, అది ఎవరు విన్నా చూసినా లజ్జతోటి సిగ్గుతోటి తలవంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ స్థితిలో ఈ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాయకులు ఉంటే ఈ గన్పూర్ ప్రజలు ఏ రకంగా దీన్ని భరిస్తూ ఉన్నారు? దయ ఉంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్యకు రక్షకులు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దీవించండి, చేయి గుర్తును బలోపేతం చేయండి. ఇంక వాళ్ళు చేసిన రాజరికం చాలు. ఇక నుంచి వాళ్ళను ఆ టీఆర్ఎస్ పార్టీని కానీ ఇక్కడ ఉన్నటువంటి కమలం పార్టీని కానీ 100 అడుగులు లోతున బొందబెట్టవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
రమణ మాట్లాడతారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 6వ తారీఖున రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఆసియా జూడో పాదయాత్ర కార్యక్రమం ఈ రోజుకు 11 రోజులు అవుతుంది. ఈ 11 రోజుల్లో మొట్టమొదట మహబూబాబాద్ పార్లమెంటును పూర్తి చేశారు, 7 అసెంబ్లీలు. తర్వాత ఇప్పుడు వరంగల్ పార్లమెంట్లో నడుస్తుంది. ఈ కార్యక్రమం ఈ అన్ని రోజుల్లో రేవంత్ రెడ్డి గారితో పాదయాత్రలో పాల్గొని నేను గమనించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. రాజ్యాంగపరమైన సంస్థలన్నీ పనిచేయటం లేదు. ఏంటి రాజ్యాంగపరమైన సంస్థలు? ఒక ఎమ్మెల్యే రాజ్యాంగపరమైన సంస్థ, ఒక మంత్రి రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ, ఒక కలెక్టర్ రాజ్యాంగపరమైన వ్యవస్థ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక చీఫ్ సెక్రటరీ రాజ్యాంగపరమైన వ్యవస్థ, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్పీ, ఒక డీజీపీ, ఇవన్నీ రాజ్యాంగపరమైనటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి గుప్పెట్లో పెట్టుకొని వాటిని పని చేయకుండా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. 2 గదులు ఇల్లు రాలేదు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాలేదని ఇల్లు రాలేదంటే జిల్లా పరిషత్ మెంబర్కి, ఎంపీపీకి, ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్న స్థానిక మినిస్టర్లకు చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రితోనో ఎవరితో మాట్లాడే ఇండ్లు వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఇవాళ 2 గదులు ఇల్లు రాలేదని చెప్పుకోవటానికి ఒక వ్యవస్థే లేదు. రాలేదంటమే, ఎవరు దానికి బాధ్యత? అకౌంటబిలిటీ లేదు. ఎమ్మెల్యే నాకు తెలియదు, నేను కాదు కదా ఇచ్చేదంటాడు. ఆ స్థానికంగా ఉండే మంత్రిని అడిగితే ఆయన చేతిలో నా చేతిలో ఏం లేదంటాడు. ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని అడిగితే నా దగ్గర ఏం అధికారాలు లేవు అంటాడు. ఇది వ్యవస్థ నిర్వీర్య కావటం అంటే ఇది అధికారం అంతా కేంద్రీకృతం అయిపోయింది ఒకే దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర. అందువల్ల ప్రజలు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా, ఏమి చెప్తే ఏమవుతుందో కూడా తెలియటం లేదు. ఇంతే కాకుండా రెవెన్యూ వ్యవస్థ తీసుకోండి, ఉన్నటువంటి విఆర్ఓలను తీసేశారు, విఆర్ఏలను తీసేశారు. అంటే రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఏదో ఒక రూపంలో ఉండేది. ఇంతకుముందు కర్ణం మున్సిపల్ ఉన్నది, దానివల్ల నష్టం జరుగుతుందని అధికారికంగా విఆర్ఓలను పెట్టారు. ఆ 2 వ్యవస్థలు తీసేశారు. మీరు ఇప్పుడు ధరణి వచ్చింది, ఎంఆర్ఓ దగ్గర పోయి, అంటే తహసీల్దార్ దగ్గర పోయి నా పొలం ఇంకోటి మీద పడుతుంది, వాడి ఈడి దగ్గర పడింది అంటే అది నాకు తెలియదు, కనపడటం లేదు, లైన్లో ఉంటాడు. మరి కలెక్టర్ పోయి కలిసినా ఆర్డీఓ అది నాకేం అధికారం లేదంటాడు. ఎవరికి చెప్పుకోవాలా? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఫస్ట్ ఆ విఆర్ఏకి చెప్తే, విఆర్ఓకి చెప్తే, ఆర్ఐకి చెప్తే, ఎంఆర్ఓకి చెప్తే, ఆర్డీఓకి చెప్తే వాళ్ళ స్థాయిలో వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను సరిచేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అసలు సరిచేయటం కాకుండా మాకేం తెలియదు, అక్కడ సీఎం గారి దగ్గర చెప్తే చేస్తామంటున్నారు. ఎక్కడైనా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నప్పుడు ఈ రకంగా ప్రతిదానికి ముఖ్యమంత్రి చెప్తేనే పరిపాలన జరిగిద్దనేది ఇప్పుడు ఈ వ్యవస్థలు నిర్వీర్యమైపోవటానికి ముఖ్యమైన కారణం. రెవెన్యూ వ్యవస్థ పోయింది, పంచాయతీ వ్యవస్థ, సర్పంచులకు వచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బు సర్పంచ్కి, ఉప సర్పంచ్కి తెలియకుండా 1 గంట లోపల మొత్తం అన్ని సర్పంచుల డబ్బులు గవర్నమెంట్ తీసుకుంది. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఏమి చేయాలో తెలియటం లేదు. సర్పంచులు ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళ ఎమ్మెల్యే చెప్తే నా చేతిలో నాదేం లేదంటాడు, మినిస్టర్ చెప్తే నాకు తెలియదు అంటాడు, కలెక్టర్ చెప్తే
మరి ఎవరు తీశారు ఈ డబ్బులు? కేంద్రీకృతమైనటువంటి పూర్వం ముఖ్యమంత్రి దగ్గర ఉందా? ఆయన ఒక మాట చెప్పారు, డబ్బంతా డైవర్ట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ ఎట్లా అయింది. అందువల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్రలో వస్తున్నప్పుడు ప్రజలు తండోపతండాలుగా వచ్చి కార్నర్ మీటింగులు విపరీతంగా అటెండ్ అయ్యి వారి సమస్యల గురించి పరిష్కారం చేయగలిగినటువంటి శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికే ఉంది అనేటటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలగటం వల్లనే 1వ రోజు నుంచి 11వ రోజు వరకు రోజు ప్రజల్లో నుంచి ప్రతిస్పందన చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలు జరిగినా, ఎల్లుండి జరిగినా, అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100కి 100 పాళ్ళు ఈ వ్యవస్థలు వల్ల దెబ్బతిన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కనీసం 100 సీట్లకు తగ్గకుండా గెలిపించేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రజల ఇబ్బందుల్ని వారికి వారే పరిష్కారం చేసుకోవటానికి ఈ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇచ్చేటటువంటి ఒక ఆలోచన జరుగుతుందనే విషయాన్ని మీకు తెలుసు. జర్నలిస్టులుగా మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు, టీడీపీ ప్రభుత్వం చూశారు, అన్ని ప్రభుత్వాల్లో వ్యవస్థలు పనిచేసాయి. ఇవాళ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ప్రజల సమస్యలు తీసుకొని ముఖ్యమంత్రిని కలిసే కార్యక్రమమే లేదు. వ్యవస్థ పనిచేయటం అని చెప్పడానికి కొన్ని సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి సెక్రటేరియట్కే పరిపాలన లేకుండా చేశాడు. సెక్రటేరియట్లో పనులు జరుగుతున్నాయని చెప్పాలంటే సెక్రటేరియట్ బిల్డింగు వల్ల ఎక్కడా పని జరగదు. సెక్రటేరియట్లో ఉండే వ్యవస్థ వల్ల పని జరిగింది. కలెక్టర్ బిల్డింగ్ వల్ల పనులు జరగవు. కలెక్టర్లు అక్కడ ఉండే అధికారుల వల్ల పని జరుగుతాయి. హాస్పిటల్లో డాక్టర్లు ఉంటే మందులు ఇస్తారు. హాస్పిటల్ ఎంత పని అయినా ప్రజలకు మందులు రావు. ఇవాళ మన రాష్ట్రంలో ఊరికే మేము భారతదేశంలోనే మొట్టమొదటి స్థానం ఉన్నారని చూపించడానికి పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు. కట్టడాల వల్ల ప్రజలకు మేలు జరగదు. విధానాల వల్ల, వ్యవస్థలను పరిపాలన చేయటం వల్ల జరుగుతాయి. అందువల్ల ఇవాళ రేపు ఎల్లుండి మహాశివరాత్రి ఉంది కాబట్టి ఈ 2 రోజులు మరి విరామం ఇవ్వాలని పిసిసి అధ్యక్షుడు నిర్ణయం చేశారు. ఎందుకంటే 11 రోజుల నుంచి వారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహాశివరాత్రిని ఎవరికి వారే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. కాబట్టి ఈ 2 రోజులు ఇచ్చి మళ్ళీ వరంగల్ పార్లమెంట్లోనే మళ్ళీ యాత్ర కొనసాగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బాధ్యత కలిగినటువంటి ప్రజాస్వామ్య వ్యక్తులుగా, మేధావులుగా మీరందరూ కూడా వ్యవస్థను బాగు పనిచేసే మళ్ళీ దారిలో పెట్టడానికి మీరందరూ సహకరించాలని మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న జనగామలో అధికారుల నిర్లక్ష్యం వలన, నాయకుల నిర్లక్ష్యం వలన వాటర్ రిలీజ్ ప్యూరిఫైర్ చేసేందుకు కొంత లిక్విడ్ కలుపుతారు. దాన్ని ఎంత అవసరమో అంత రిలీజ్ చేస్తారు. అలాంటిది ఎంత అవసరమో ఈ ప్రభుత్వ వ్యవస్థకు తెలియకుండా, కమిషనర్ తెలియకుండా, ఒక ఏఈ పర్యవేక్షణలో 24 గంటలు అది పర్యవేక్షణలో ఉంటుంది. తెలియకుండా నిన్న 60 నుండి 100 మంది అస్వస్థకు గురైతే ఆసుపత్రులలో, జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో 100 పడకల ఆసుపత్రి ఉన్నాయంటారు. అక్కడ బెడ్లు లేవు. భార్య భర్తను ఒకటే బెడ్ మీద పండబెట్టి, పిల్ల తండ్రిని ఒకటే బెడ్ మీద పండబెట్టి, గ్యాస్ సిలిండర్స్ లేవు, ఎక్స్రే స్కానింగ్ మిషన్స్ ఉంటాయి, అవి పనిచేయాలి. అది ఎందుకు పనిచేయాలి అంటే అందులో పనిచేసిన డాక్టర్లకు బయట ఉన్నాయి, వాటికి గిరాకీ రావాలి. అక్కడ 3,500కు 4,000కు తీసుకోవాలి. అంటే సామాన్యులు ఏ విధంగా బతకాలనో చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి నిన్న కాంగ్రెస్ నాయకులు పోకపోతే, జిల్లా హెడ్ క్వార్టర్లో అలర్ట్ చేయకపోతే, కలెక్టర్ రాకపోతే
వాళ్ళ 60 మంది పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న పత్రికలు కూడా పాపం ఇమ్మీడియట్ స్పందించిండ్రు. ఇమ్మీడియట్ దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్లనే వాళ్ళకి న్యాయం జరిగింది. సరే ఏమైనా అడుగుతారా? టీఆర్ఎస్ పార్టీల వైరుధ్యాలు లేవా? ఇక్కడ కడియాన్ సియరి రాజయ్య కొట్టుకుంటలేరా? వాళ్ళని పరిష్కారం చేసుకోమని రాదు. నీ ఇంట్లో సక్కలు లేక నా ఇల్లు నువ్వు చూస్తున్నావు, నువ్వే చెప్పు. ఇప్పుడు రాసలీలలు అన్నీ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? అవినీతి అంతా ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఏమైనా పేపర్ రోజు చేసిందా లేకపోతే మేము చేసినామా? వాళ్ళ అవినీతే కదా. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ దాంట్లో మనస్పర్ధలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. మాది ఒక 130 ఏళ్ళ చరిత్ర గల పార్టీ. పెద్ద పార్టీలో ఉండయా? ఉంటాయి. ఉంటేంది ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా, కోలుకొండ గ్రామంలో 200 ఎకరాల భూమి గ్రానైట్ కంపెనీకి అప్పచెప్పినవా లేదా? నువ్వు అలా 30 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నావా లేదా? రెండవది, ప్రతి సీసీ రోడ్డు మీద నీకు 20% కమిషన్, 10% నేరుగా కమిషన్, 10% రెడ్ మిక్స్ వాళ్ళు డైరెక్ట్ నీ కులానికి సంబంధించిన వాళ్ళు పెడితే ఆయన కిషన్ రావు గారు నీకు సప్లై చేస్తున్నారు. నా తోటి కాంట్రాక్టరే కదా ఆయన, నాకు తెలియదా? అది అయిపోయిందా? మీ అందరికి తెలిసిన విషయమే. 3 సంవత్సరాలలో 350 కోట్లున్న వరకు 770 కోట్ల వరకు పెరుగుతుందా చెప్పాల్సిన అవసరం. మరి 200 కోట్లు తీసుకోలేదా? అసలు కమిషన్ లేకుండా తీసుకుంటే మా అక్క ఇన్నే ఉన్నది, పర్వతగిరి గ్రామం, వర్ధన్నపేట. ఇగో దొరలంటే వీళ్ళు మేసినేని రాజేశ్వరరావు, మేసినేని దయాకర్ అనే ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళు దొరలు, వాళ్ళు 300-400 ఎకరాల భూస్వాములు. నాకు తెలుసు వాళ్ళ చరిత్ర అంతా. నీకు ఒక సైకిల్ మోటార్ మాత్రమే ఉండే, నీకు ఒక జాగం. వాళ్ళ నాన్న చనిపోయిన రోజు పెడదామంటే జాగ లేకపోతే అప్పుడప్పుడు కొని కట్టించిండు. అలాంటిది నాకు ఇలా 1600 ఎకరాలు ఉన్నదని చెప్తున్నాడు. 1600 ఎకరాలు కాదు, 8 ఎకరాల 20 గుంటలు మాత్రమే సర్వే నెంబర్లతో సహా చెబుతా. అదే పర్వతగిరిలో ఈ మధ్య కాలంలో 8 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కాజేసింది నిజం కాదా? నీకు సర్వే నెంబర్తో సహా నీకు ఎప్పుడు ఇవ్వంటే అప్పుడు ఇస్తా. పర్వతగిరిలో పెడతావా, వర్ధన్నపేట పెడతావా, తొర్రూరులో పెడతావా, ఎక్కడ పెడతావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదెందుకు? రాయపర్తి మండలంలో మాదాపురం అనే విలేజ్ ఉంటుంది. అందులో ఒక ముస్లిం పెద్ద దొర ఆయన భూమిని వేరే పేరు మీద 80 ఎకరాలు ఎక్కించి, ఆ భూమిని బినామీ పేరు మీద ఎక్కించి ఆయన అమ్ముకున్నాడు. మరి ఆయన తెలియగలడు కదా. ఎందుకంటే ఒకటి మీకు తెలుసో తెలియదు, శరీర భాగంలో ఒకటి తక్కువ ఉంటే తెలివి ఎక్కువ ఉంటుంది. ఆయనకు చెవులు వినబడేది, మీకు ఒక చెవి వినబడేది, కాబట్టి తెలివి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా నేను ఇరకకుండా సంపాదించానో ఆయనకు తెలుసు. మాకు తెలిసిన దయాకర్రావు మీకు కాంట్రాక్ట్ చేస్తానంటే మా దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాను. అక్కగా తెలియదా? దయాకర్రావు గురించి నాకన్నా అక్కకి ఎక్కువ. మరి రమ్మను, దీనికి రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు, నేను నిరూపిస్తా. అరే మరి నేను అడుగుతా ఉన్నా, నీకు 100 కోట్ల రూపాయలు నువ్వు ఎలక్షన్లో పెట్టుబడి పెట్టినావు, నువ్వు ఏం వ్యాపారం చేసినావు? ఏమన్నా కాంట్రాక్ట్ చేసినావా? లేకపోతే బిడిలి కాంట్రాక్ట్ చేసినావా? కిరాణా షాప్ అమ్ముకున్నావా? లేకపోతే రేషన్ డీలర్ అయితే నువ్వేమన్నా సంపాదించినావా? రేషన్ డీలర్ అంతా అడుక్కుంటున్నారు. మరి నీకు 1000 కోట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అవినీతి చేయకపోతే? అరే చెక్ డ్యామ్ పేరు మీద చెక్ డ్యామ్ కట్టింది రైతుల కోసం కాదు, దాంట్లో ఇసుక అమ్ముకోవడం కోసం. ఇసుక హైదరాబాదుకు ఎక్కడి నుంచే పోతలేదు, మా దేవరూపుల నుంచే పోతా ఉన్నది.
ఈ రాజయ్య ఏ పార్టీయా? రాజయ్య ఏ పార్టీయా చెప్పు నాకు. కాంగ్రెస్ పార్టీ కదా. మా నాయకులు కదా తక్కువ ఉంటే మా నాయకులు ఎందుకు కొనుక్కుంటానులే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను టీఆర్ఎస్లు ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీలో మేము కొనుక్కున్నావా? మా కార్యకర్తలా? మా కార్యకర్త కదా. చూడు ఎంతమంది ఉన్నారు చూడు. ఒక్క నియోజకవర్గాలు నిలబడేందుకు 1 2 3 4 5 6 ఉన్నారు మాకు ఈ నియోజకవర్గాలు. మాకేం కరువా? ఏంటిది? అవును, నా మీద ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. కేసులు లేవన్నా మేము చెప్పినాం అవతలామా? మా మీద ఏం కేసులు ఉన్నాయి? ఈడీ కేసు మీ టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, ఫోటో కేసు మీరా పార్టీ పెట్టింది, ధర్నా కేసులు మీరే పెడతారు అని మీకు తెలుసు కదా. తర్వాత డిసిసి బ్యాంక్ కేసు మీరే పెడతారు. మీ అందరి ముంగట విలేకరు ముంగట ఆయన దేవుని గుళ్ళే పోమ్మను, నేను దేవుని గుళ్ళే పోతా. నేను డిసిసి బ్యాంకులో 100 రూపాయలు తింటే నేను పిల్లల సాక్షి ప్రమాణం చేస్తా. లేకపోతే నీ బామ్మాడిది కందేశ్వరరావును అదే డిసిసి బ్యాంకులో సస్పెండ్ కమ్ రిమూవ్ చేసినాం. నువ్వు గుళ్ళెకొస్తావా చెప్పు? 220 కోట్ల బ్యాంకును 860 కోట్లు తీసుకుపోయినా. అరే నీ గణపురం స్టేషన్ గణపురంలో బంజారా హిల్స్ కూడా లేదు అంత మంచి డిసిసి బ్యాంకు. ఇక్కడ కట్టించిన నీ హయాంలో కట్టలేదు. ఇక్కడ ఇదే స్టేషన్ గణపురంకు 120 కోట్ల రూపాయల డిసిసి బ్యాంకు ఫండ్ ఇచ్చిన. నువ్వు ఇచ్చినావా? చూపించు. అవినీతి పరుడు నువ్వు అనువా? పని చేస్తానికి ఎక్కువ కేసులు ఉంటాయి, పని చేస్తున్న మీద విమర్శలు వస్తాయి. మేము పని చేసే వాళ్ళం. ఓకే, దీనికి సరిపోతావు, నీకు ఏం ఇస్తామని వానికి సరిపోతావు నువ్వే, ఎవరు లేడు.